రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన మీద కేసు కూడా నమోదైంది. అకాడమీ నుంచి సస్పెన్షన్ కూడా గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ నానమ్మ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. తన మనవడు ఎలాంటి వాడో కన్నీళ్లు పెట్టుకుంటూ మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, మరి వాళ్ళ నానమ్మ ఏం చెప్పింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అంటే ఆయన ఆహ్, మనకు తెలిసిందే ఆయన జర్నీ. చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోతే నానమ్మ దగ్గరే పెరిగాడు. నానమ్మకు ఆ పనులు, ఈ పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. 2013లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. 2018లో దానికి రిజైన్ చేశారు. అంటే ఒక సీఐ తనని అవమానించాడు అని చెప్పేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తాను కూడా సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆ రకంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఆహ్, 2 అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాక, 3 అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాక ఫోర్త్ అటెంప్ట్‌లో రైల్వే మేనేజ్మెంట్‌లో ఆయనకి సీట్ అయితే వచ్చింది. కాకపోతే అది ఆయనకు సాటిస్ఫైని ఇవ్వలేదు. ఇంకా సివిల్స్‌కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్‌లోనే జాబ్ కొట్టాలని చెప్పేసి ఇంకో ప్రయత్నం అయితే చేస్తే ఫిఫ్త్ అటెంప్ట్‌లో 350 ర్యాంక్ సాధించి ఆ విధంగా సీట్ అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ట్రైనీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు అతని మీద ఒక కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ కొన్ని ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసింది. అంటే కంప్లెయింట్ ఇచ్చింది. కేసు నమోదు చేశారు పోలీసులు. తనను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆ మహిళ ట్రైనీ ఐపీఎస్ అయితే చెప్పడం జరిగింది. సో, దాంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశాడని నిన్నంతా వార్తలొచ్చినప్పటికీ దాన్ని పోలీసులు కొట్టిపడేశారు. అతను మద్యం అధికంగా సేవించి తిండి తినకుండా ఉండడంతో ఆ విధంగా స్పృహ కోల్పోయాడు. అందుకే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇదొక సింపతి డ్రామా అని చెప్పేసి తేల్చి పడేశారు. సో, ఈ నేపథ్యంలో మీడియా వాళ్ళు అసలు ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి వాడు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ నానమ్మ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. సో, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉదయ్ కృష్ణారెడ్డి అంటే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో, ఈ రకంగా అయితే మాట్లాడడం జరిగింది. చాలా మంచివాడు. ఇటువంటి ఎదవ పనులు అతనికి తెలీదు అని జెప్పేసి వాళ్ళ నానమ్మ మాట్లాడారు. చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోతే నేనే పెంచాను. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు. చాలా రోజులు తిండి తినలేదు, నిద్రపోలేదు. అటువంటి పరిస్థితుల్లో చదువుకొని కూడా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇవాళ ఇంత గొప్ప చదువులు చదువుకున్నాడు. ఇటువంటి ఎదవ పనులు చేయడం తెలీదు అంటూ వాళ్ళ నానమ్మ మాట్లాడడం జరిగింది. ఇంకొక కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా చేసుండడు. ఆహ్, ఈ అసలు మహిళలు ఈ విధంగా ఉంటారా అని మేమే షాక్ అయ్యామని జెప్పేసి అతనితో చదువుకున్న వాళ్ళు కూడా మాతో అంటున్నారని జెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో, ఆ రకంగా ఆహ్, వాళ్ళ నానమ్మ అలాగే ఇతర కుటుంబ సభ్యులైతే ఈ రకంగా ఉదయ్ కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతూ అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో, నాకింకేమీ తెలీదు దీని గురించి. ఏదో కేసు నమోదయిందని అంటున్నారు. 3 నెలలు ట్రైనింగ్ అయిపోయింది. ఇంకొన్ని నెలలే ట్రైనింగ్ ఉంది. మా అబ్బాయి ఐపీఎస్ అధికారి తిరిగొస్తాడనుకున్నాం. ఇలా కేసయితే నమోదైంది. అసలేం జరిగిందో తెలీదు. వానికైతే ఇట్లాంటి ఎదవ పనులైతే రావు అని జెప్పేసి వాళ్ళ నానమ్మ ఒక అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో, ఏదేమైనా ఇప్పుడు కేసనేది ఎంక్వైరీలో ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ ప్రాథమిక విచారణలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తన సహచరులతో ఈ విధంగా బిహేవ్ చేశాడని జెప్పేసి కూడా వాళ్ళ ప్రాథమిక విచారణలో తేలినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. సో, అక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి తను స్పృహ కోల్పోయి హాస్పిటల్‌కు వెళ్ళకముందు మద్యం మత్తులో ఒక సూసైడ్ లెటర్ కూడా రాసాడు. అందులో కొన్ని అంశాలు ఆహ్, చెప్పడం అయితే జరిగింది. ఆ కర్ణాటక ట్రైనీ ఐపీఎస్ ఆ మహిళతో తనకు సంబంధం ఉంది. తను అంటే తను కావాలనే నా రూమ్‌కొచ్చింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఫోటోసు, వీడియోసు అన్నీ ఉన్నాయి. ఇవి తన భర్తకు కూడా పంపించాను నేను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా చావుకు కారణం ఆ మహిళతో పాటు ఇంకో నలుగురు అని జెప్పేసి ఆ రకంగా సూసైడ్ లెటర్ కూడా రాసాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా నా తప్పేమీ లేదు అని జెప్పేసి పెడుతూ ఉండమైతే జరిగింది. సో, అలా ఇప్పుడు ఆ లెటర్ మీద కూడా పోలీసులైతే దర్యాప్తు చేపట్టారు. సో, ఈ రకంగా ఉదయ్ కృష్ణారెడ్డి అయితే ఇటువంటి ఒక చిక్కుల్లో ఇరుక్కున్నాడని చెప్పుకోవాలి. సో, గతంలో ఇతని ఇన్స్‌పిరేషనల్ జర్నీ చూసి చాలా మంది కూడా ఇన్‌స్పైర్ అయ్యారు. ఇతన్ని పొగుడుతూ ఉండడం జరిగింది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో స్పందించి ఇతనిలాంటి ఒక పట్టుదల ఇలా ఉండాలి. దానికి నిదర్శనం ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ ఆయన కూడా ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో, అటువంటి ఒక ఇన్స్‌పిరేషనల్ జర్నీ ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ పరిస్థితి చూసుకుంటే లైంగిక ఆరోపణలకు గురయ్యాడు. అలాగే సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఇలా ఆత్మహత్య చేసుకున్నానన్న ఒక పేరుతో డ్రామాలాడాడని జెప్పేసి ఇప్పుడంతా కూడా
రావడం అయితే జరిగింది. సో, అలా సంపాదించుకున్న పేరుని ఏ రకంగా పోగొట్టుకున్నాడని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయితే ఇంకా నిజానిజాలేంటో బయటకు తేలలేదు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్‌లో ఏ అంశాలు తేలుతాయో చూడాలి. ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డిది మిస్టేక్ ఉందా? లేకుంటే ఆ మహిళది మిస్టేక్ ఉందా? కావాలనే ఆ మహిళ ఇలా ఆరోపణలు చేస్తుందా? లేకుంటే నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఆ విధంగా చేశాడా? ఇలా చాలా అంశాలకు సమాధానాలైతే దొరకాల్సయితే ఉంది. సో, అవి ఇన్వెస్టిగేషన్‌లో తేలుతాయి. అప్పుడే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఏం జరిగింది? అతను నిజంగా ఆ రకంగా లైంగికంగా వేధించాడా? లేదా? అనేది ఒక స్పష్టమైతే అవుతుంది. సో, ఈ నేపథ్యంలో అటు వాళ్ళ నానమ్మ ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? మరి చూద్దాం ఏం తేలుతుందో ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో. ఎటువైపు వెళ్తుందో అయితే చూడాలి. ప్రెజెంట్ అయితే సస్పెన్షన్‌కి గురయ్యాడు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి దర్యాప్తులో ఇక మున్ముందు చాలా అంశాలైతే బయటపడతాయి. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.